హలో అందరికీ. ఇది డే 1 ఈవినింగ్ అనమాట. డే 1 అంతా ఎక్కడికెళ్ళాము, ఎలా జరిగింది అనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ వ్లాగ్ చూసేయండి. అండ్ డే 1 ఈవినింగ్ 5:30కి అలాగా అరుణాచలం వచ్చాము. ఇక్కడ వచ్చి స్నానాలు చేసేసి ఫస్ట్ అయితే దర్శనం చేసుకుంటున్నాము. తొందరగా గుడి క్లోజ్ చేస్తారు అని చెప్పేసి ముందు గిరి ప్రదక్షిణ చేసి తర్వాత చేసుకోవాలి దర్శనం. బట్ మాకు టైమింగ్స్ అలా కుదరలేదు, అందుకని ముందు దర్శనం చేసుకొని వస్తున్నాము. తర్వాత డిన్నర్ చేసేసి బయలుదేరదాము అన్న ఉద్దేశంలో. ఎందుకంటే మనం సింగిల్గా రాలేదు కదా, ఫ్యామిలీతో మొత్తం అందరితో కలిసి వచ్చాము కాబట్టి అందరూ ఎలా వెళ్తే అలా వెళ్ళాల్సి ఉంటుంది. టైమింగ్ అది సెట్ అవ్వదు కదా, సో అందుకని ఫైనల్లీ అరుణాచలం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇది గోపురము 3-4 ఉన్నాయి ఎంట్రన్స్, బట్ ఇదైతే దేవుడికి ఎదురుగ్గా ఉంటుంది. మేము ఆవే నుండి లోపలికి వెళ్తున్నాము. ఈ ద్వారమే ఎలా ఉంది అంటే అసలు మనం చూడ్డానికి మనకు 2 కళ్ళు కాదు కదా, ఇన్ని 10-15 ఉన్నా కూడా సరిపోవు. అంత డీటెయిలింగ్గా అసలు అందులో ఉన్నవి కానీ ప్రతి ఒక్కటి ఎంత బాగుందో. అసలు మనకు చూడ్డానికే ఎంతో టైం పడితే ఇవన్నీ ఎంతమంది డిజైన్ చేశారో, ఎన్ని డేస్ కష్టపడ్డారో అవన్నీ గుర్తొచ్చాయి నాకు. చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మొబైల్ అలో ఉంది, లోపలికి తీసుకెళ్ళామన్నమాట. బట్ శివాలయంలో ఖచ్చితంగా నందీశ్వరుడు ఉంటారు కదా, సో ఇది లోపలికి ద్వారం నుంచి వెళ్ళగానే కనిపించింది మనకి. ఫస్ట్ నందీశ్వరుని దర్శనం చేసుకొని ఇక్కడే హారతి తీసుకోవచ్చు. కర్పూరం అది ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ, దీపాలు పెట్టేసి. ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళిన టైము రోజుకి పెద్ద క్యూ ఏం లేదు, ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ అమౌంట్ పే చేసి దర్శనం కూడా లేదు అనుకుంటా నేను, ఎక్కడా లేదు అసలు, బోర్డ్స్ లేవు, ఎవరు చెప్పలేదు కూడా నాకు తెలిసిన వరకు. అండ్ అందరూ కూడా ఫ్రీ దర్శనాలకే వెళ్ళారు. మాకైతే చాలా పీస్ఫుల్గా భలే అనిపించింది. బట్ ఇక్కడ ఏంటి అంటే స్నానాలకి చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు స్నానాలు చేయడానికి వాష్రూమ్స్ కరెక్ట్గా లేవు. టూర్ బస్సెస్ అన్నీ ఒక దగ్గర ఆపుతారు అందరూ. ఆ చుట్టుపక్కల ఒకే ఒక్కటి ఉంది, అది కూడా చాలా ఘోరంగా ఉంది. ఇంక తప్పక స్నానాలు చేసి వెళ్ళాలా అంటే అందులో చేసే కంటే చేయకపోవడమే బెస్ట్ ఏమో అనిపించింది తర్వాత. అంటే ఎలాగోలాగా అయిపోయింది. అక్కడ మాత్రం చాలా ఘోరంగా ఉంది, అదొక్కటి నచ్చలేదు నాకు. బట్ దర్శనం అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా చాలా బాగా జరిగింది. హడావిడి లేదు అసలు. ఎంతమంది వచ్చినా హడావిడి లేకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు దర్శనానికి, ఎక్కడ ఇబ్బంది పడకుండా. ఇక్కడైతే మా ఊరి వాళ్ళందరినీ ఒకసారి ఇలా చూడమని చెప్పాను. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ పిన్ని అనమాట. అంతా మా ఊరి వాళ్ళే కదా, మా స్కూల్ ఫ్రెండ్స్. వెళ్ళిందంతా మా వాళ్ళే కదా, మా ఊరి వాళ్ళే. సో అందరూ బంధువుల్లాగే చూస్తాం కదా. చాలా బాగా అనిపించింది నాకు ఈ ట్రిప్ అంతా కూడా. అండ్ మా పేరెంట్స్తో కూడా చాలా మంచి టైం స్పెండ్ చేశాను నేను. ఇక్కడ మంచి మంచి ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నా, అవి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా చూడండి. అండ్ ఈ డ్రెస్ కూడా మన రాధారామం పేజ్లోదే. కలెక్షన్ అయితే చాలా యూనిక్గా, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మన ఇన్స్టా పేజ్ని ఒకసారి విజిట్ చేయండి, చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. శారీస్, జ్యువెలరీ, ఇంకా కుర్తీ సెట్స్, కుర్తీస్ చాలా టైప్స్ ఉంటాయి. అండ్ ఈ లొకేషన్ చూసారా, అసలు టెంపుల్ మొత్తం కూడా ఎంత బాగుందో. చాలా పెద్దది టెంపుల్ కూడా, ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. మన సైడ్ ఇంత పెద్ద టెంపుల్స్ని అంత చూడము, రేర్గా ఉంటాయి. బట్ తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా కూడా టెంపుల్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అంటే వెళ్ళేదే పెద్ద టెంపుల్స్ కదా అనుకోవచ్చు, బట్ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా బాగా అనిపించింది నాకు చూసినవన్నీ కూడా. దర్శనం చేసుకొని వచ్చేసాము. దర్శనం చాలా బాగా జరిగింది. వచ్చాక అందరం ఫొటోస్ తీసుకుంటున్నాం. ఇంకా కొంతమంది రాలేదు, వాళ్ళు వచ్చి ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారో లేదంటే రాలేదో ఏం తెలియలేదు. ఫోన్లు తీసుకెళ్ళలేదు. మాకు ఏం అర్థం కాక వెయిట్ చేయాలో వెళ్ళాలో అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం అందరం. ఇంకా అందరూ వెళ్ళాక కొంతమంది మిస్ అవ్వడం ఇది కామనే కదా, సో ఆ బ్యాచ్ అంతా ఇంకోసారి వస్తారు అన్నట్టు కాసేపు వెయిట్ చేసి కొంతమంది వచ్చారు, ఇంకా అందరం వెళ్ళిపోయాము. బట్ ఈ టెంపుల్, ఈ లొకేషన్స్ అయితే మాత్రం చాలా నచ్చాయి నాకు, అవి అలాగే ఉండిపోయాయి. ఇక్కడ ఏదో క్లాసికల్ ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది, పిల్లలంతా రెడీ అయ్యి వెళ్తున్నారు. ఇంకా ఈ డ్రెస్లో మా
పూజ అయితే చాలా క్యూట్గా ఉంది. ఆల్మోస్ట్ మా అమ్మ హైట్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ మా అమ్మని కూడా క్రాస్ చేసి వెళ్తుందేమో. ఆడపిల్లలు భలే ఫాస్ట్గా పెరిగిపోతారు కదా. ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నాకు ఆటోలో వెనకాల లేదంటే ఫ్రంట్ సైడ్ కూర్చోవాలని చాలా ఇష్టం. అది అన్ని టైమ్స్లో కుదరదు కదా, సో అందుకే అనమాట. వెనకాల ఆటోలో మా వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రజెంట్ గిరి ప్రదక్షిణలో ఉన్నాం మేము. ఇప్పటికీ 2.5 hours అయింది ఆల్మోస్ట్. నడుస్తూ ఉన్నాము. ఎంత డిస్టెన్స్ వచ్చింది కూడా తెలియట్లేదు. మ్యాప్స్లో ఏమో 4 kilometers చూపిస్తుంది ఇంకా. కానీ మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు. ఇంకా నడవలేక హాఫ్లో ఆటో ఎక్కేశారు కొంతమంది. వాళ్ళేమో ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది, ఇంకా మీరు కూడా ఆటో ఎక్కి వచ్చేయండి అంటున్నారు. కానీ మేము ఓపిక ఉంది కదా, కొద్దిగా నడుద్దాంలే అన్నట్టు మేమేమో వాకింగ్లోనే వెళ్తున్నాం ఇంకా. సో ట్రై చేద్దాం, ఇంకా ఎంత ఉందో చూద్దాం. మోక్ష మార్గం ఉంది కదా, దాంట్లో వెళ్దాము అని చూస్తున్నాం. చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో. ప్రజెంట్ అయితే వెళ్తూ ఉన్నాం. గిరి ప్రదక్షిణలో ఉన్నాము. వెళ్తూ ఉన్నాం. వస్తూ ఉంది. ఇది కంప్లీట్ అవ్వట్లేదు. ఎంత వెళ్తున్నామో ఎంత వెళ్ళామో కూడా తెలియట్లేదు. సో అలా నడుస్తూ ఉంది. మళ్ళీ మోక్ష మార్గంలో కలుద్దాం. బాయ్. స్టార్ట్ చేశాక ఒక 1-2 kilometersకే అబ్బా ఇంకా నడవలేము అనిపించింది మాకు. అరికాలు నేలకు తాకే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ 2 places బాగా మంటగా అనిపించింది. అంతా రోడ్డే కదా, సో అందుకని మట్టి అయితే అంతలాగా అనిపించేది కాదేమో. బట్ మొత్తము అంతా అయిపోయాక కూడా ఇంకా కొంచెం ఉన్నా కూడా వెళ్ళిపోతామేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎస్, ఫైనల్లీ మోక్ష మార్గంలో అయితే వచ్చాము. ఫస్ట్ అయితే నాకు చాలా భయం వేసింది. ఎందుకు అంటే దాంట్లో రాలేనని కాదు, లోపలంతా డార్క్గా ఉంది కదా, అది ఎంత పొడవు ఉందో డార్క్గా అసలు ఏం కనిపించేదేమో, అందుకని భయం వేసింది అది ఊహించుకునే. బట్ అందరు వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. ఇంకా చూసి కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నా. ఫైనల్లీ వెళ్ళాకైతే ఏం భయం లేదు, అసలు ఎక్కడ టచ్ అవ్వకుండానే వచ్చేసిన. ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ డే ఇంకెక్కడికి వెళ్ళాము అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను. అండ్ మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.